నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. సంతోషంగా తల్లి. జ్యేష్ఠ నక్షత్రం అంటే ఒక పరంగా ఇది లక్ష్మి అనుగ్రహాన్ని పొందేది, ఇంకో పరంగా చెప్పాలి అంటే పిస్నారి సంఘాలకు ప్రెసిడెంట్ అని చెప్పేది. గురుగారు, అంటే దీనికి నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే బుధుడు తల్లి. బుధుడు నక్షత్రాధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. బుధుడు ఎలాంటి వాడంటే పిస్నారి వాడు. రూపాయి ఖర్చు పెట్టనివాడు, రూపాయి ఎవ్వరికి ఇవ్వరు. ఎంతసేపు వీళ్ళ దగ్గరనే దాచుకుంటారో పక్క వాళ్ళకైతే ఇవ్వరు. గురుగారు, ఉన్నది కూడా సరిపోకుండా దాచుకునే తత్వం ఉండే తత్వమే ఈ జ్యేష్ఠ నక్షత్రం. గురుగారు, మళ్ళీ కోపం అంటావా, వాము ప్రళయాలనే తీసుకొని వస్తారు ఆ కోపాన్ని. అంటే ఎదురుగా ఉన్నవాడు ఎంతటి వాడైనా సరే, అది తల్లైనా తండ్రైనా అనే విషయాన్ని కూడా మరిచిపోయేంత కోపం వస్తుంది వారికి. విన్నారా తల్లి? అంతటి కోపం వచ్చిన తర్వాత వారికి ఏం చెయ్యాలనో అర్థం కాని స్థితిగతుల్లో ఉంటారు. తర్వాత వీరు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, ఏమైనా నేర్చుకోవాలనుకుంటే తొందరగా నేర్చుకుంటారు, ఏమైనా చెయ్యాలనుకుంటే కనుక తొందరగా చేసేస్తారు. కాకపోతే బద్ధకం మెయిన్ చూపిస్తారు. అది కూడా ఎలా అంటే, ఇట్లనే కూర్చున్న చోటనే ఈ ఎదురుగానే టేబుల్ ఉంటుంది, అమ్మ అది తీసాడు పక్కకు పెట్టవా, లేకపోతే వాళ్ళ భార్యకు పిలిచి అది తీసాడు పక్కకు పెట్టమ్మా, నేను తీయలేకపోతున్నా. ఎదురుగానే ఉంటుంది కానీ వాళ్ళు ముట్టలేరు, అంత బద్ధకస్తులు. మళ్ళీ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు కూడా అని చెప్పవచ్చు. వీరికి ఆరోగ్య సమస్యలు కూడా గట్టిగా. అది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇంకొకటి ఏంటంటే, షుగరు ఉన్న బీపీ ఎక్కువగా వస్తాయి వీళ్ళకు. షుగరు ఉన్న బీపీ అనేటువంటిది ఎక్కువగా వచ్చే నక్షత్రం. తర్వాత రెండవది, ఈ నక్షత్రం వారు ఏంటంటే తల్లి, ఎంత పెద్ద జాబ్ చేయాలనుకున్నా దానికి ప్రయత్నం చేస్తారు, విఫలమవుతారు. చిన్న జాబ్తోనే జీవితం చేసుకుంటూ పోతారు. ఎంత ప్రయత్నిస్తున్నా అది రాదు వారికి. ఎంత ప్రయత్నం చేస్తున్నా అది రాదు. కాకపోతే ఒకటి ఏంటంటే, వీరి దగ్గర డబ్బులు ఉండి కూడా అప్పు చేసే రకం వీరు. డబ్బులు ఉన్నా అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు కూడా తీర్చుకుంటారు. కాకపోతే ఏంటి అంటే, వీళ్ళల్లో ప్రేమతత్వము చాలా బాగుంటుంది తల్లి. అది కాపాడుతుందేమో. కాపాడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళని ఎందుకు అనంటే, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బావ, బామర్ది, తల్లి, తండ్రి అని అన్ని రకాల ప్రేమలు వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. విన్నారా? కాకపోతే వీళ్ళకి ఏంటయ్యా అంటే, మొదలు లవర్స్ అని అంటారు చూసారా, వాళ్ళైతే తొందరగా విడిపోతారు తల్లి. ఆడవాళ్ళకు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నా, మగవాళ్ళకు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నా, ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఖచ్చితంగా దూరం అయిపోతారు. కలిసి ఉండడం అనేది అసాధ్యం. అంటే వీళ్ళు ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజే అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా భార్యతో సకల కష్టాలు పడక తప్పదు. మళ్ళీ ఇప్పుడే కొంచెం పాజిటివ్ అనుకునే లోపు మళ్ళీ నెగిటివ్. భార్యతో కష్టాలు పడక తప్పదు తల్లి జ్యేష్ఠ నక్షత్రం వారికి. ఎందుకనంటే ఆ రీతి అది. ఎందుకనంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు. కానీ నక్షత్రానికి ఉన్న పేరు ఎవరు? జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి ఎవరు? దరిద్రపు దేవత. కలిసి ఉన్నాయా నీకు? అవును గురుగారు. ఇంకా చెప్పు తల్లి, ఇక వారి పరిస్థితి ఎలా ఉంటది? కష్టాల కడుపులో శివుడు తాండవమాడితే ఎలా ఉంటుందో అలా ఉంటది వాళ్ళ పరిస్థితి. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వాళ్ళు తల్లి పరిహారం వచ్చేసేసి, వారు నిత్యంగా అంటే సంవత్సరానికి ఒక్కసారి జపాలు చేపించుకోవాలి, నవగ్రహ జపాలు. జపాల తర్వాత వీరేంటి అంటే, జంట సర్పనాగులు ఎక్కడైతే ఉంటాయో ప్రతి మంగళవారం కాకుండా శుక్రవారం రోజున, మంగళవారం కాకుండా శుక్రవారం రోజున జంట నాగుల అభిషేకం చేయించుకుంటే వాళ్లకు దోష నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, సకల కష్టాలు వాళ్ళకు తొలగడానికి కుంకుమాలు, ఎన్ని కుంకుమాలు విన్నావు తల్లి నువ్వు పేరు? చాలా మటుకైతే వినలేదు గురుగారు. ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాను గురుగారు, మీ కృప వల్ల. అవునా? కుబేర కుంకుమ విన్నావారా తల్లి పేరు? లేదు గురుగారు.
వినలేదా? లేదు చూసావా ఎలా ఉంటుందో కనీసం? లేదు గురుగారు. చూడండి అని ఎలా ఉంటుందో చూస్తాను ఎట్లా అడుగుతారు గురుగారు అని అంటావా? సో ఓకే, ఇగో ఇదే రమ్మ కుబేర కుంకుమ అంటే ఇదే. ఓకే, గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది రసాయనాలు మనకి మూలికలు పిండితే ఒక స్మెల్ వస్తుంది చూసారు గురుగారు, ఆ విధంగా ఉంది ఇది. ఎలా అనిపిస్తుంది ఆ స్మెల్ కి? ఇంకా మూలికలు అని తెలుస్తుంది గురుగారు. అంత సుగంధంగా కాకపోయినా ఒక రిలాక్సేషన్, ఒక సుగంధం. మీకు కుబేర కుంకుమ గురించి ఒక రహస్యం చెప్పమంటారా? చెప్పండి గురుగారు. ఆ కుబేర కుంకుమ మా అమ్మవారి దగ్గర అంటే శ్యామలాదేవికి ఏది చేసినా గ్రీన్ కలర్ కుంకుమతోనే చేస్తాము. అయితే మా దాంట్లో 2 రకాల శ్రీచక్రాలు ఉన్నాయి తల్లి. ఒక శ్రీచక్రానికి మొగిలి రేకుల కుంకుమ, ఇంకో శ్రీచక్రానికి కుబేర కుంకుమతో మాత్రమే అర్చన అవుతుంది. ఈ వారాహి రాజశ్యామలాదేవి అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో మనకు వారాహి నవరాత్రులు వస్తాయి, మళ్ళీ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే అమ్మవారికి 1,00,000 కుబేర కుంకుమార్చన అనేది చేస్తాము తల్లి. ఈ 1,00,000 కుబేర కుంకుమ ఎలా అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులతో ఆ కుబేర కుంకుమ అమ్మవారికి అభిషేకం చేపిస్తాము, ప్రతి ఒక్కరి చేత అభిషేకం చేపిస్తాము. నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు వచ్చావు గుడికి, నీ చేత తీసుకుపోయి అమ్మవారికి వేస్తూనే ఉంటావు. నువ్వు శ్రీచక్రానికి కాదు, అమ్మవారి విగ్రహానికే నువ్వు అభిషేకం చేస్తావు. ఆ కుంకుమను అందరికి పంపిస్తామన్నటప్పుడు. విన్నారా తల్లి? అంటే ఇది మామూలుగా పూజ చేసేది ఎలా ఉంటది, అమ్మవారి శరీరం మీద నుంచి పడిన కుంకుమ ఏ విధంగా ఉంటుంది, మొత్తం పాజిటివ్ దైవ అనుభూతి, దైవ శక్తి అయితే ఉంటారో దీనికి ఏమంటారు సంక్రమించడం కాదు కానీ ప్రభావం అయితే దాంట్లో ఉంటుంది. దాంట్లో ఆ స్మెల్ కూడా మా దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఆ స్మెల్కే ఇలా ఇక్కడ నుంచి మాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదయ్యా అంటారు. మానసిక వైద్యం. తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇప్పుడు వారి ఇంట్లో కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడానికి కుంకుమ అడుగుతారు కదా, వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళిపోయి మన షాప్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయేది. సాయంత్రం వచ్చి వాళ్ళు తలుపు తీయగానే ఆ రూమ్ మొత్తం కుబేర కుంకుమ వాసన వస్తే వాళ్ళ మనసులో ఉండట్లేదంట. అయ్యా ఇది ఎంత బాగున్నదయ్యా, నాకు 1 కేజీ తెప్పిస్తారా, నాకు 1 కేజీ ఇస్తారా అంటే అమ్మ మేము అట్లా ఇయ్యను, కేవలం అమ్మవారి దగ్గర పూజ చేసిందే ఇస్తా, వట్టిదాన్ని నువ్వేం చేసుకుంటావు తల్లి, అది ఎప్పుడూ పని చెయ్యదు. ఇప్పుడు ఓ మాట అడుగుతా తల్లి, మగవాళ్ళైనా ఫైంట్ షర్ట్ పీసు తీసుకుంటే నడుస్తుందా? లేదు, దాన్ని వాళ్ళకి తగ్గట్టుగా కుట్టించుకొని వేసుకోవాలి. రెడీమేడ్లో తీసుకునే దానికి ఎలా ఉంటుంది, తొందరగా ఉంటాయి ఆ బట్టలు, అవి తొందరగా ఏదో ఒక చోట చినిగిపోతూనే ఉంటాయి, లేకపోతే కుట్లు ఊడిపోతూ ఉంటాయి. అవునా? ఇది అమ్మవారి మీద వేసినటువంటి కుంకుమను మనం తీసుకొని ధరిస్తే దాని యొక్క శక్తిని మనం అందుకుంటాము. బట్టి దాన్ని తీసుకోపోయి పెట్టుకుంటే ఏం శక్తి అందుకుంటుంది? అందుకోలేదు కదా. అయితే ఇంకోటి కూడా ఏంటంటే అప్పుల బాధల్లో ఉండేవారు కూడా ఈ కుబేర కుంకుమను నిత్యంగా వాడవచ్చు. 41 రోజులు దాన్ని నిత్యంగా బొట్టు పెట్టుకుంటే తల్లి డబ్బుల కోసం బాధపడేటువంటి వారి యొక్క దోషాలు నివారణ అయ్యి ఆ లక్ష్మీ అనుగ్రహం వలన ఆ కుబేరుడు వాళ్ళ ఇంటికే వస్తాడు అనేటువంటిది శాస్త్రంలోనే మనకు వెల్లడించి ఉంది. కాబట్టి ఈ కుబేర కుంకుమ ఎవ్వరు వాడితే వాళ్ళకు సకల యోగ్యత అనేది లభిస్తుంది. ఓకే గురుగారు, నాకు ఒక చిన్న డౌట్ గురువుగారు, ఇప్పుడు వర్క్ పర్పస్ అని ఆ వర్క్లో ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా నా వృత్తిలో ఉన్నవారు మామూలుగా ఇప్పుడు డివోషనల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటాము, మళ్ళీ న్యూస్ అవి వచ్చేసరికి బొట్టు పెట్టుకోకూడదు, అలాంటి టైంలో మళ్ళీ చెరిపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ నిద్రపోయేటప్పుడు పెట్టుకొని పడుకుందాము అని అంటే అప్పుడు పెట్టుకోవచ్చా? రోజు ఉదయము సాయంత్రము పెట్టుకోవాలి తల్లి, ఉదయము సాయంత్రము పెట్టుకోవాలి. అయితే ఇందులో ఇంకో విషయం, నువ్వన్నదానికే నేను ఇంకో విషయం కూడా చెప్తా. కొంతమంది ఎంత ఏసీలో ఉన్నా స్వెట్ కారిపోతూనే ఉంటుంది. అవునా? వారికి కూడా మొహం మీద ఏ బొట్టు నిలవదు. అప్పుడు ఏం చేస్తారంటే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఆ బొట్టు పెట్టుకొని బయలుదేరాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాగో శుభ్రం అవుతాం కదా, స్నానాధికాచారాలు చేస్తాం కదా, అది పెట్టుకొని హ్యాపీగా భోజనం చేసి పడుకున్నా కూడా నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ సాయంత్రం అనే వెసులుబాటు ఉంటే గనక అన్ని పనులు పూర్తి చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పెట్టుకుంటే మాత్రం ఓకే.
చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.